నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా జగన్ ఇలాఖా కడప జిల్లాలో పులివెందుల అదేవిధంగా ఒంటిమింట స్థానాలకు బై ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎన్నికలు చిన్నవే కానీ ఛాలెంజ్ మాత్రం పెద్దది. అసెంబ్లీ ఎన్నికల మాదిరే అక్కడ వాతావరణం ఉన్న పరిస్థితి. ఇటు టీడీపీ కూటమి అదేవిధంగా వైసీపీ హోరాహోరిన కూడా అక్కడ ప్రచారాలు చేస్తున్నాయి. అదేవిధంగా చిన్న చితక గొడవలు కూడా జరిగినాయి నిన్న మొన్న. ఓవరాల్గా ఈ ఎన్నికని ఎట్లా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పులివెందుల ఉప ఎన్నిక ఒక చర్చగా నడిచిన పరిస్థితి, ఏం చెప్తారు సార్? అధికారం అనేటువంటిది ప్రజలు ఎందుకు ఇచ్చారనే దాన్ని విస్మరించి అధికారం అహంకారంగా తలకెక్కినప్పుడు చేసేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, దాని పరాకాష్ఠ ఎలా ఉంటుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జరుగుతున్నది చూస్తున్నాం. ఆ విధంగానే అందులో భాగంగానే వాళ్ళ పులివెందుల్లో జెడ్పీటీసీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జరుగుతున్న హింస, దారుణాలు, అరాచకాలు, అక్రమాలు ఈ ఎంత ఇదంటే అత్యంత జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి చర్యలుగా దీన్ని చూడాలి. కారణం ఏంటంటే జెడ్పీటీసీ ఎన్నికలు తిప్పి కొడితే 10,000 ఓట్లు. అక్కడ 10,000 మంది ఓట్లలో ఎక్కడా కూడా 100% ఎవరు ఓటేయడానికి రారు. మహా అయితే ఒక 70%, 80% ఓట్లు పడతాయి. అది కూడా ఇది పట్టుదలగా వచ్చి వెయ్యాలి అంటే. అలాంటి ఓట్ల కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ హోందాగా వ్యవహరించాల్సింది పోయి తన రాష్ట్రంలో తన పరిపాలనలోనే ఇంత అరాచకానికి తావిస్తుందంటే ఇది ఎదుటి ప్రతిపక్షాన్ని కాదు నిందించాల్సింది. అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు రన్ ది గవర్నమెంట్ ఇన్ ఏ పీస్ఫుల్ పొజిషన్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రన్ ది ఎలక్షన్స్ ఇన్ ఏ పీస్ఫుల్ వే అనేది చాలా స్పష్టం. సో ఇట్ ఈస్ షీర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. దానికి ఏదో అది ఇది అని చెప్పని వంకలు చెప్తారు. ఏం సాధిస్తారు ఇప్పుడు? పులివెందులు అనేటువంటిది వైఎస్ఆర్ గడ్డ, అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అందులో ఒక మండలంలో మీరు ఒకవేళ గెలిచారు అనుకుందాం. గెలిస్తే అంతిమంగా మీకు వచ్చేటువంటి లాభించేది ఏంటి? అదే పెద్ద గొప్పతనమా, హీరోయిజమా? ఏం లేదు కదా. దేనికి దానికోసం మీరు ఇంత పెద్ద హడావిడి చేయటం, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయటం కాదు. కాబట్టి ఇది చాలా సరైనది కాదు. తర్వాత రాజకీయాల్లో ఇవన్నీ ఎప్పుడో వదిలేసరిగిన సంప్రదాయం ఏంటంటే సహజంగా ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆకస్మికంగా మరణించినప్పుడు దానికి ఎన్నికలు అనివార్యమైనప్పుడు రాజకీయాల వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారంటే ఒక వాళ్ళకి నైతికమైనటువంటి మద్దతు తెలియజేయడం కోసం అని చెప్పని పార్టీలో పోటీలకు నిలబెట్టవు, తీర్మానం చేస్తాయి. అయితే టీడీపీ వాళ్ళు వేలెత్తి చూపించేది ఏంటంటే ఈ సంప్రదాయం మేము పాటించాం, కానీ కర్నూలులో జరిగినటువంటి నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ రోజు ఎందుకు పెట్టారు? అయితే దానికి వైసీపీ వారు చెప్పేది ఏంటి? అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆవిడ వేరు, తర్వాత వాళ్ళ కుమార్తె పార్టీ ఫిరాయించింది. పార్టీ ఫిరాయించినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అక్కడ రాజకీయ వైరుధ్యాలు అనేవి ఉన్నాయి కాబట్టి దానికోసం మేము పెట్టాల్సి వచ్చింది. ఆ పొజిషన్ అదే రకంగా కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ఫ్యామిలీలో అది వేరే విషయం అని చెప్తున్నారు. సరే, అది ఏదైనా పోనీ అసెంబ్లీకి సంబంధించి ఓకే, బట్ వాట్ ఈస్ దిస్? ఇది జెడ్పీటీసీకి ఎమ్మెల్సీల మీద దాడి చేయటం ఏంటి? కార్లు తగలబెట్టడం ఏంటి? కార్లు పగలగొట్టడం ఏంటి? ఇదేమైనా ఘనకార్యమా? ఇదేమైనా గొప్పతనమా? బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు అది ఇది చేస్తూ ఉంటే ఇది వెరీ వెరీ సాడ్ అనమాట. ఏది ఏమైనా కూడా ఒకటి ఇక్కడ కొంతమందికి ఏంటంటే రాజకీయ నాయకులకి అంటే పీపుల్స్ లీడర్స్ కొంతమంది ఉంటారు. తర్వాత ఏంటంటే వేరే అదర్ సైడ్ నుంచి అంటే మాస్ లీడర్స్ వేరు, లీడర్స్ వేరు. లీడర్స్ పరంగా చూసుకో, మాస్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మాస్ లీడరు, ఎన్టీఆర్ ఒక మాస్ లీడరు, జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడరు. సో వీళ్ళు మాస్ లీడర్స్. వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ వాళ్ళు గెలిచారా ఓడిపోయారా అనే దాంతో సంబంధం లేకుండా ప్రజాబాహుళ్యంలో వాళ్ళొక క్రేజ్ ఉంటుంది. చూస్తున్నాం కదా మనం ఇన్ని అణచివేతల మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మందిగా జనాలు తరలి వస్తున్నారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ లీడర్స్ వీళ్ళంతా. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్స్ కొంతమంది ఉంటారు. సో అందరూ మాస్ లీడర్స్ అవ్వాలని లేదు, మాస్ లీడర్ కానంత మాత్రం వాళ్ళు లీడర్ కాకుండా పోవడానికి కూడా అవకాశం లేదు. ఈ డిఫరెన్షియేట్ దీన్ని చేయాలి, మనం దీన్ని గమనించాలి. అందుకని అలాంటి చోట మేమేదో పాగా వేస్తాం సాధిస్తాం అనుకుంటే ఇట్ ఈస్ షీర్ నాన్ సెన్స్. ఇది
రేపు పొద్దున మీరు రెగ్గింగ్ చేసో లేదా బెదిరించో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టు ఓట్లు వేయడానికి రాకుండా చేసినంత మాత్రంలో ఈ ఎల్లకాలం ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో చూస్తున్నాం కదా. ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా, బండారం బయటపడక తప్పదు. బయటపడినప్పుడు అది మీ గొప్పతనమా మీ ప్రగల్భాలను అనుకుంటే దారుణం కదా. కాబట్టి హోందాగా అసలు అది మా స్థాయికి మేము రాష్ట్రాభివృద్ధిలో మేము నిమగ్నమై ఉన్నాం, రాజధాని నిర్మాణంలో మేము చాలా శ్రమిస్తున్నాం అహోరాత్రాలు. మాకు ఈ చిన్న జడ్పీటీసీ లాంటి ఎన్నికలను స్థానికంగా లీడర్స్ ఏదో వాళ్ళు చూసుకుంటారు, మాకు అంత టైం లేదు అని చెప్తే అది వేరు. అంతేగాని వీళ్ళకి నిద్ర లేచిన దగ్గర నుంచి కళలో కనపడేది కూడా, నిద్రలో కళలో కనపడేది నిద్ర లేచిన దగ్గర నుంచి కనిపించేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పరిపాలన చేస్తున్నట్టు ఉందో తప్ప ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, ఏదో డెవలప్ చేస్తా ఉన్నాము, ప్రామిసులు చేసాము, ఆ ప్రామిసెస్ అన్నిటిని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. ప్రామిస్ చేసాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా చేయాలి, మిగతాయే మనకు సెకండ్ ప్రయారిటీ, ప్రామిసెసే మన ఫస్ట్ ప్రయారిటీ అని అనుకోవాలి. అంతే కానీ మంగళవారం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటిని ఏం చేస్తున్నారో తెలియకుండా సంక్షేమ పథకాలకు మాత్రం డబ్బులు లేవు, ఆంధ్రప్రదేశ్ని అమ్మేసుకోవాలి, ఇది చేయాలంటే అది చేయాలంటే మరి ఎందుకు ప్రామిస్ చేశారు? ఎవడు చేయమన్నాడు? అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా. సో ఈ రకంగా ఉంది పరిపాలన. ప్రజలైతే ముఖ్యంగా దీన్ని బేరు చేయలేని పరిస్థితి. కాకపోతే ఏంటంటే భయభ్రాంతులు చేసి పాలన చేయాలనుకుంటున్నారు. ఆ భయం అనేటువంటిది కొంతవరకే ఉంటుంది, అది అవధులు దాటిన తర్వాత తిరుగుబాటు కింద మొదలవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.